ఆర్సెనల్ మిట్టల్ ఇంకా నిప్పాన్ స్టీల్ ఇండియా ఏపీలో అయితే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయనుందండి. రాజయ్యపేట, అనకాపల్లి జిల్లాలో వచ్చేసరికి ఇది 70,000 కోట్ల పెట్టుబడితో అయితే ఏర్పాటు కానుంది. 8.2 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీతో అయితే ఏర్పాటు కానుంది. దీని యొక్క శంకుస్థాపనను 23 మార్చి 2026 అయితే చేయనున్నారు. అదంపూర్ విమానాశ్రయం అండి. దీని యొక్క పేరును శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ ఎయిర్పోర్ట్గా అయితే మార్చారు. ఇది జలంధర్, పంజాబ్లో అయితే ఉంది. వరల్డ్ బ్యాంక్ రాబోయే 5 ఏళ్లలో అయితే ఇండియాకి 8 నుండి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అయితే చేయనుందండి. ఇది కంట్రీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ కింద అయితే ఈ ఆర్థిక సహాయం ఇండియాకి అందనుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమలు కానున్నాయండి. దీని ప్రకారం విభజించదగిన పన్ను పూల్లో రాష్ట్రాల వాటా 41%గా ఉండనుంది. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 అండి. దీనిలో భాగంగా ఫస్ట్ ప్లేస్లో అయితే చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్ అయితే ఉంది. ఇంకా ఇండియాకి చెందిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉందండి. ఇదైతే 28వ స్థానంలో ఉంది. పాత పన్నుల చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అయితే రానుందండి. దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదాయ పన్ను నిబంధనలు 2026 అయితే ప్రవేశపెట్టిందండి. ఈ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అయితే అమలు కానున్నాయి. దీని ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ అనేది తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితా 4 నుంచి 8 నగరాలకు అయితే పెంచారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత వల్ల ప్రభావితమవుతున్న భారత ఎగుమతిదారులకు ఊరటనిచ్చేందుకైతే కేంద్ర ప్రభుత్వం 497 కోట్లతో రిలీఫ్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందండి. ఇంకా దీంతో పాటు ఒక అంతర్ మంత్రిత్వ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.